హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చే మినప సున్నుండలైతే చేసుకుందామండి. చాలా ఆరోగ్యకరం, చాలా హెల్దీ కూడా. నేను ఇలా చేస్తాననేది ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను మినుములు తీసుకున్నానండి. మినుములతోనే చేసుకుంటారు. ఇలా మినుములతో చేసుకుంటేనే హెల్త్ బాగుంటుంది, అలానే హెయిర్కి మంచిది, చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ మినుములు నేను 1/2 కేజీ తీసుకున్నానండి. ఇవైతే నేను సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇది మనం వేయింది అని తెలియడానికి గుర్తు ఏంటంటే మంచి స్మెల్ వస్తాయి ఒకటి. రెండోది మనం వాటిని జస్ట్ ఇలా నలక్కొట్టి చూస్తే మనకి తెలిసిపోతుంది. పచ్చిగా ఉన్నాయి ఎలా ఉంటాయి, వైట్ కలర్లో ఉంటుంది. ఇది వేగిన తర్వాత చక్కగా బ్రౌన్ కలర్ వస్తుంది. ఈ చూపించే విధంగా ఈ కలర్లో ఉంటుంది. అది వేయించక ముందు, ఇది వేయించిన తర్వాత. ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక చిన్న స్పూన్తో ఒక 3-4 స్పూన్లు బియ్యాన్ని వేయిస్తున్నాను. వేయించుకుంటేనే బాగుంటాయి, పచ్చి బియ్యం అసలు వేయొద్దు. మా సైడ్ అయితే వేయించే వేస్తారనమాట. ఇవి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను బెల్లం అయితే 300 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది 1/2 కేజీ ఈ మినుములకి 300 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. ఓవర్ అయిపోకుండా, అలానే తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే ఇవి మినుములు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని, సగమే వేసాను, సగం వేసుకొని, సగం వేయించుకున్న దాంట్లో సగం బియ్యం వేసుకొని 3 ఇలాచీలు వేసి చక్కగా గ్రైండ్ చేశాను. ఈ గ్రైండ్ చేసింది కూడా మరీ మెత్తగా పౌడర్లాగా ఉండకూడదు, మరీ బరకగా ఉండకూడదు. చూపిస్తున్నాను కదా, మనం ఇలా నలిపినప్పుడు చేతికి జస్ట్ ఇలా కొంచెం తగలాలి, వేలుకి ఆ బరకదనం అనేది తగలాలి. ఇలాగా మొత్తం పిండి అంతా కూడా గ్రైండ్ చేసేసుకొని ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత కొంచెం పిండి మిక్సీ జార్లోనే ఉంచుకొని మనం తురుముకున్న బెల్లాన్ని వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా వేస్తే ముద్దలాగా అయిపోతుంది. అందుకే కొంచెం ఈ పిండిలో కలుపుకుంటే మనకి చక్కగా ఇలాగా గ్రైండ్ అవుతుంది. లేదంటే మొత్తం కూడా అది గట్టిగా అయిపోతుంది. దీనికి నేను ఒక 1/2 కిలో నెయ్యి తీసుకున్నానండి. ఈ నెయ్యిని మనం వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పిండి అంతా కలిపేశాను. ఈ పిండిలో ఫస్ట్ మనము కొంచెం నెయ్యి వేసుకొని ఈ పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఏంటంటే ఎక్కడన్నా బెల్లం ఉండలు ఉన్నా కానీ అవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఈ పిండి అంతా కూడా ఆ నెయ్యితోటే కలిసే విధంగా మనం కలుపుకోవాలి. చల్లారిన తర్వాతే కలుపుకోవచ్చండి, నెయ్యి వేడిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇలాగా మొత్తం పిండిలో కాకుండా మనం కొంచెం కొంచెం పిండిలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ చుట్టుకోవాలి. ఒకేసారి మనం నెయ్యి అంతా పిండి అంతా ఒకేసారి నెయ్యితో కలిపేస్తే ఏమవుతుందంటే మనం చుట్టేలోపు డ్రై అయిపోతూ ఉంటుంది, నెయ్యి అనేది ఆరిపోతూ ఉంటుందన్నమాట. అందుకని కొంచెం కొంచెం పిండి కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ చుట్టుకోవాలి. ఎంత నెయ్యి ఎక్కువగా ఉంటే అంత బాగుంటాయి, లేదంటే పొడి పొడిలాగా అయిపోతాయి. మనం ఇలా బ్రేక్ చేసినప్పుడు అవంతా పిండి పిండిలాగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా హెల్దీ కూడా.